హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సౌదీ అరేబియాలో మన ఇండియన్ ఎంబసీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇందులో చూడండి, సౌదీ గవర్నమెంట్ మన ఇండియన్స్ కోసం ఏమాత్రం శాలరీ ఆమోదించి పెట్టిందో చూడండి. ఇందులో శాలరీ చూడండి ఒకసారి. ఆర్డినరీ లేబర్స్ కానీ, జనరల్ లేబర్స్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్స్ కానీ, ఆల్ కైండ్ ఆఫ్ హెల్పర్స్ కానీ, నెక్స్ట్ హౌస్ మేట్స్ చూసారు కదా, హౌస్ మేట్స్కి, డొమెస్టిక్ మేల్ సర్వెంట్స్కి మినిమం 1500 రియాళ్ళు మనకి గవర్నమెంట్ ఆమోదించి పెట్టిందనమాట. అయితే మనకి చాలామంది ఇంతకన్నా తక్కువ శాలరీకి సౌదీ వెళ్ళిపోతున్నారు. 800 రియాలకు వెళ్ళిపోతున్నారు, 1000 రియాలకు వెళ్ళిపోతున్నారు, 1100 రియాలకు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ మన హక్కు ప్రకారం అయితే మినిమం 1500 రియాలు శాలరీ తీసుకోవాలి ఇలాంటి చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ చూడండి, స్కిల్డ్ వర్కర్స్, మెన్సన్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఫ్యాబ్రికేటర్ కానీ, ఇలాగనమాట. బిజినెస్ డ్రైవర్స్ కానీ, క్రెయిన్ ఆపరేటర్స్ కానీ మినిమం వాళ్ళకి 1700 రియాల్స్ మినిమం శాలరీ అని చెప్పి గవర్నమెంట్ ఆమోదించి పెట్టింది. దాంతోపాటు చూడండి, ఇంకా కంప్యూటర్ ఆపరేటర్స్కి చూడండి శాలరీ ఎంతో. కంప్యూటర్ ప్రోగ్రామర్కి 3500, కంప్యూటర్ ఆపరేటర్కి 2500, ఇలాగ రకరకాల శాలరీలు ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్, ఇది కేవలం మీకు ఒక నాలెడ్జ్ పర్పస్ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి మినిమం నాలెడ్జ్ తెలియాలి, మినిమం నాలెడ్జ్ మన అందరికీ తెలియాలి. మన శాలరీ ఎంత, మనం ఏ దేశం వెళ్తామో ఆ దేశంలో మన గవర్నమెంట్ మనం చేసే పనికి ఏమాత్రం శాలరీ ఆమోదించి పెట్టిందో అది మీ అందరికీ తెలియాలి. ఇందుకోసం అనమాట నేను మొన్న కోవిడ్ గురించి చెప్పాను, ఈరోజేమో సౌదీ గురించి చెప్తున్నాను. ఇలాగ త్వరలో రకరకాల దేశాల గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, మెడికల్ స్టాఫ్, నర్సు మేల్ అండ్ ఫీమేల్కి 2100 రియాలు మినిమం శాలరీ అనమాట. ఈ మాత్రం మినిమం శాలరీ వీళ్ళకి ఇవ్వాలి. అయితే ఈ లిస్టులో ఉన్న శాలరీ కన్నా కొందరు ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు, ఈ లిస్టులో ఉన్న శాలరీ కన్నా కొంత తక్కువ శాలరీ తీసుకుంటున్నారు. అవునా కదా? చాలామంది చూడండి చాలా తక్కువ శాలరీ పనిచేస్తున్నారు. అయితే ఇది మీకు తెలియాలి, మన శాలరీ మినిమం వేజెస్ ఎంత, మన గవర్నమెంట్ మనకి ఎంత ఆమోదించి పెట్టింది అనేది మనకు తెలియాలి. కాబట్టి నేను మీకు ఇలా వీడియో రూపంలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ లిస్ట్ మీరు చూసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అందులోకి వెళ్ళి మీరు ఈ లిస్ట్ అంతా మీరే దగ్గరుండి అన్ని చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్, మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఓకే.